యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in the name of our Lord Savior Jesus Christ. దేవుని యొక్క ఉద్దేశంలో మన జీవితం కొనసాగించబడుతుంది. Our life is being led because of the purpose and the plan of God in our lives. దేవుడు ఏదైనా ఎట్లయినా ఎప్పుడైనా చేయగలుగుతాడు. God can do anything in any way and in any other style. మనము దేవుని మీద మనస్సు పెట్టాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. God's purpose and plan is that we need to pour our heart and mind in the presence of God. దేవుడు చేసే అసాధారణమైన అద్భుతమైన కార్యాలన్నీ ఆయన వైపు మనల్ని మలిచేదిగా ఉంటుంది. All the supernatural miracles what God does for us in our life will turn and transform into the presence of God. ఈ రోజు కూడా దేవుడు తన అసాధారణమైన కార్యాన్ని అద్భుతమైన కార్యాన్ని మన జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. Today also God is ready to do the supernatural miracle, wonderful miracle in your life. మీరు దేవుని మీద ఈ రోజు మనస్సు పెట్టండి. So you need to put your heart on God. మీ మనస్సంతా దేవుడి మీదే ఉంచండి. So you need to keep your complete heart on God. దేవుడు తన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో జరిగించగలుగుతాడు. God can certainly do the supernatural miracle in your life. మన కొద్ది దినాలుగా అంచె దినం గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. Since some days we have meditating on the last days. అంచె దినము పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతున్న దినము. In the last days the Holy Spirit will be outpoured on all flesh. దేవుని ఆత్మ కుమ్మరించబడుతున్న సమయము. This is a time when the Spirit of the Lord is outpoured. ఈ దినాల్లో దేవుడు తన ఆత్మతోను శక్తితోను బలముతో నింపుతున్నాను అంటున్నాడు. So in these days God is saying that he will fill us with his strength, power and revival. మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని యోవేల్ గ్రంథంలో రాయబడిన వాగ్దానాన్ని పరిశుద్ధ పేతురు పెంతెకోస్తు దినం నాడున జ్ఞాపకం చేయటాన్ని మనం చూస్తున్నాం. And we also see that Apostle Peter reminded on the day of Pentecost, which is prophesied by prophet Joel in chapter 2. అయితే ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అవుట్ పోరింగ్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో శాశ్వత కాలం నివసించున్న అనుభవాన్ని సూచిస్తుంది. The Holy Spirit outpouring significantly tells that he is dwelling in us since a long time. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో జీవించినప్పుడు నివసించినప్పుడు 9 రకాలుగా ఆయన క్రియ చేయడానికి ప్రారంభిస్తాడు. If the Holy Spirit tends to live in us, dwells in us, he works in 9 different ways. అవే ఆత్మ వరాల కింద రాయబడి ఉన్నాయి. Or written as 9 spiritual gifts. దేవునిలో ఉన్న స్వభావాలు 9 భాగాలుగా విభజించబడ్డాయని కూడా మనం చెప్పవచ్చు. And also we can say the 100 divine natures of God has been divided into 9 Holy Spirit spiritual gifts. 9 వరాల ద్వారా దేవుడు తన వ్యక్తిత్వాన్ని పర్సనాలిటీని కనపరచగలుగుతాడు. And even God can manifest his personality through these 9 spiritual gifts. ఉదాహరణకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కొన్ని వ్యక్తిత్వాలని మనము వాక్యం ద్వారా పరిశీలన చేస్తే అవి పరిశుద్ధాత్మ దేవుని యొక్క 9 వరాల ద్వారా వెల్లడిపరచబడుతుందని మనకు అర్థమవుతుంది. For example, we can understand that when the Holy Spirit, when you meditate on the personality of the Holy Spirit to the Word of God, certainly the Holy Spirit manifests himself through the 9 spiritual gifts. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం ఏంటంటే తన్ను తానే ఒక కేవల శక్తిగా మాత్రం కాదు, ఆయన మాట్లాడుతున్న దేవుడు, ఆయన మాట్లాడి కమ్యూనికేట్ చేసే దేవుడు, అది ఆయన ఒక వ్యక్తిత్వం. When you meditate on the personality of the Holy Spirit, he is not only power, he is the one who speaks to you, and that is his personality. ఒక మనిషిలాగా మనతో మాట్లాడగలుగుతాడు. He communicates like a person to us. దేవుడిలాగాను మనిషిలాగాను మాట్లాడగలుగుతాడు. He can talk with us like a God and also a person. మత్తయి సువార్త 10వ అధ్యాయం 21లో రాయబడి ఉంది. Matthew chapter 10:21 verse it is written. అపోస్తల కార్య 10వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు. And Acts chapter 10:9 to 20 verses. దేవుడు మాట్లాడుతున్నాడు. God is talking. ఇప్పుడు ఈ మాట్లాడే తన వ్యక్తిత్వాన్ని
మొదటిగా మనం మాట్లాడుకున్న కమ్యూనికేషన్లని గిఫ్ట్స్ ద్వారా వెల్లడిపరుస్తున్నాడు. This talking personality of the Holy Spirit comes under the communicational gifts. హల్లెలూయా. Hallelujah. దేవుడిలాగాను మనిషిలాగాను మాట్లాడుతున్న ఈ వ్యక్తిత్వాన్ని దేవుడు నానావిధ భాషల వారం, భాషలకు అర్థం చెప్పేవారో, ప్రవచన వరం అని పిలువబడుతున్న కమ్యూనికేషనల్ గిఫ్ట్స్ ద్వారా, సమాచారపు వరాల ద్వారా వెల్లడిపరుస్తున్నాడు. The Holy Spirit talking like a man and talking like a God manifests himself in communicational gifts through prophecy, diverse tongues and also interpretation of tongues. దేవనామానికి స్తోత్రం. Glory to God. అలాగే ఇంకా కొన్ని దేవుని యొక్క వ్యక్తిత్వాలు ఉన్నాయి. And we have some more personalities of God. హల్లెలూయా. Hallelujah. మనల్ని నడిపించగలుగుతాడు. He can lead us. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 2 నుండి 4. Acts chapter 13 verses 2 and 3. హల్లెలూయా. Hallelujah. ఆయన చిత్తం కలిగిన వాడుగా ఉన్నాడు. He is the one who has a purpose and will for you. మొదటి కొరింథీ పత్రిక 12:11 ఉంది. And in 1 Corinthians 12 chapter verse 13 we can find this. బోధించి ఒప్పింపచేసే దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు. Our Holy Spirit God is one who teach you and will convict you. సో ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఒప్పింప చేయటం. And his personality is to convict you. ఈ వ్యక్తిత్వాన్ని ఎలాగా దేవుడు మనుషులకు కన్వే చేస్తున్నాడంటే రివలేటరీ గిఫ్ట్స్ అన్నాము. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన. The talking personality of the Holy Spirit will be manifested in the revelatory realm, which consists of word of knowledge, word of wisdom and discerning gifts. అలాగే ఇంకా దేవునికి తన అద్భుతమైన వ్యక్తిత్వాలు ఉన్నాయి. And likewise he has got mighty manifestations of his personality. రోమా పత్రిక 15:32లో ఆయన ప్రేమను వ్యక్తపరచగలుగుతాడు. In Romans chapter 15 and 32 when you see that he can demonstrate his love. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమమయుడుగా ఉన్నాడు. Holy Spirit is full of love. తన ప్రేమను మనుషులెడల చూపించగలుగుతాడు. And he can show his love towards his people. దైవ ప్రేమ రూపంలో, మనుషుల ప్రేమ రూపంలో కూడా చూపించగలుగుతాడు. And the Holy Spirit can show the love to man in a divine form and also a natural form. అంతేకాదు రోమా పత్రిక 15:13లో రాయబడి ఉంది. And also Romans chapter 15 13th verse it is written. ఆయన బలము గలవాడని రాయబడి ఉంది. He is a very powerful God. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. అంతేకాదు Not only that, ఆయన ఓదార్చే దేవుడు. he is the one who comforts you. యోవాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. In John chapter 14 and verse 16 we can see this. అలాగే యోవాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. And in John chapter 16 verse 7 we see this. ఈ వాక్యం అంతా పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్తగా వర్ణిస్తుంది. So all the scriptures define Holy Spirit as the comforter. ఈ యొక్క ఆదరణకర్త అనే మాటకు గ్రీక్ భాషలో ఏంటంటే పెరాక్లిటోస్. The meaning of comforter in Greek language is parakletos. ఈ పెరాక్లిటోస్ అనే మాటకు అర్థం అంటే ఓన్ హూ ఈజ్ బిసైడ్, మన పక్కన నిలిచి ఉండేవాడు, మనల్ని ధైర్యపరిచేవాడు, మనల్ని బలపరిచేవాడు అని అర్థం. The meaning of parakletos is the one who stays besides, who comforts us and who strengthens us. తన ప్రేమను, తన కనుకరాని దేవుడు పవర్ గిఫ్ట్స్ ద్వారా తెలియపరుస్తున్నాడు. God is demonstrating his love through the power gifts by manifesting his love and compassion on us. హల్లెలూయా. Hallelujah. దేవుని యొక్క ఉన్నతమైన అద్భుతమైన గుణాతిశయాలని ఈ యొక్క స్వస్థత వరం ద్వారా, అద్భుతాలు చేసే వరం ద్వారా, విశ్వాస వరం ద్వారా వెల్లడిపరచబడుతున్నాయి. The mighty wonderful characteristics of God are being demonstrated to all the people through the healings, miracles and gift of faith. యేసుక్రీస్తు జరిగించిన అద్భుతాలు, స్వస్థతకు ముందు మీరు చూస్తే కనుకరపడి రోగులను బాగు చేశాడంట. If you see little before the miracles of Jesus, it is written that God has taken compassion and mercy on them and healed them. హల్లెలూయా. Hallelujah. ఈవెన్ స్వస్థపరిచినప్పుడు కూడా, Even during the healing also. హల్లెలూయా. Hallelujah. స్వస్థపరిచినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు, మహత్తరమైన కార్యాలు చేసినప్పుడు యేసు ప్రభు కనికరపడి వారిని బాగు చేసినట్టుగా రాయబడి ఉంది.
when Jesus has done supernatural healings, miracles, and mighty things, before that he has taken compassion and mercy on them, and he did these miracles. హల్లెలూయా. Hallelujah. ఉదాహరణకి మార్కు సువార్త 1వ అధ్యాయము 40, 41, 42 వచనాలు చదవండి. For example, you can read Mark chapter 1, 40 to 42 verses. యేసు ప్రభు కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళాడు. Jesus went to the leprosy man. మొదటిగా కనికరపడ్డాడు. First, he has taken compassion on him. తన కనికరము స్వస్థత రూపములో ఆ కుష్ఠరోగి దగ్గరకు వచ్చి బాగు చేశాడు. And the healing from God has come in the form of compassion and completely healed him. తర్వాత Later, అద్భుతం దగ్గరికి రండి. come to the miracles. హల్లెలూయా. Hallelujah. ఈవెన్ యేసు ప్రభు వారు అద్భుతం చేసినప్పుడు కూడా Even when Jesus did miracles also, తన కనికరమే అద్భుతంగా మారటాన్ని మనం చూస్తున్నాం. we can see that his compassion itself is turning into healing. హల్లెలూయా. Hallelujah. అద్భుతం అంటే ఏంటి? What is miracle? మానవ శక్తులకు చేతగానివి దేవుని వలన జరిగితే దాన్నే మనం అద్భుతం అంటాము. Or the things that cannot be done by the human power, which are done by the God, that is all called miracles. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. ఇలాగా దేవుడు అనేక కార్యాలు జరిగించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. Like this, we see in the scriptures that God has done miracles. ఉదాహరణకి యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టాడు. For example, Jesus distributed 5 loaves and 2 fish to 5,000 people. ఒక్కసారి ఈ యొక్క మల్టిప్లికేషన్ అనేది, విస్తరణ అనేది ఒక్కసారి యూదులకును ఒకసారి అన్యులకును జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. And this miracle once has been done to Jews and once to the Gentiles. మార్కు సువార్త 6వ అధ్యాయము 35 నుండి 45 వచనాల దాకా మనం చదివితే యేసు ప్రభు మొదటిసారిగా 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది పురుషులకు పంచిపెట్టాలని మనం చూస్తున్నాం. స్త్రీలు పిల్లలు ఎంతమంది రాయబడలేదు. And it is written in Mark chapter 6, 35 to 45 verses. If you read, for the first time God multiplied 5 loaves and 2 fish, and he distributed to all men, and the count of the women and the children are not mentioned here. మార్కు సువార్త 8వ అధ్యాయం చదివితే రెండవసారి అన్యుల మధ్యలో ఈ విస్తరణకి సంబంధించిన అద్భుతాన్ని జరిగిస్తున్నాడు. And when you see Mark 8 chapter, the same miracle has been done once again by Jesus amidst the Gentiles. మార్కు సువార్త 1వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదివితే ఇక్కడ 7 రొట్టెలు మరి కొన్ని చిన్న చేపలు ఉన్నాయి 4,000 మందికి పంచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. When you see Mark chapter 1, 1 to 10 verses, here you can see another miracle of Jesus, 7 bread and small fish. He distributed to 4,000 people. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ మనం చూస్తే జాలి పడినట్టుగా ఉంది. Here when you see that it is written as he took compassion on them. మార్కు సువార్త 8:2లో జాలి పడ్డాడు. Mark chapter 8 and verse 2, if you see, God has taken compassion on them. హల్లెలూయా. Hallelujah. జాలి పడిన తర్వాత అద్భుతం జరుగుతున్నాయి. After Jesus took the compassion, miracles are happening. అలాగే ఇక్కడ మనం చూస్తే మార్కు సువార్తలో 6:34లో యేసు ప్రభు జాలిపడి ఆ తర్వాత విస్తరించే అద్భుతంలోనికి తీసుకెళ్తున్నాడు. And also Mark chapter 6:34, if you see, God has taken compassion on them, and later he has taken to the miracle of multiplication. సో దేవుడు తన కనికరాన్ని, ప్రేమను, జాలిని, దయను తన వ్యక్తిత్వంలో ఉన్న ఇవన్నిటినీ వెల్లడిపరచడానికి దేవుడు శక్తి వరాలు అనగా స్వస్థత, అద్భుతాలు, విశ్వాస వరాన్ని వాడుకుంటున్నాడు. So God, to demonstrate his power gifts like healing, miracles and faith, first of all he demonstrates his compassion, love, mercy and comfort on the people. హల్లెలూయా. Hallelujah. సో ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది, So clearly we understand పరిశుద్ధాత్మ 9 వరాల యొక్క మేనిఫెస్టేషన్. ఎందుకంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఈ మనుషులలా వెల్లడిపరచడానికి అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. the purpose of the 9 gifts of the Holy Spirit or to demonstrate the personality of the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. ఇది తెలియక ఛాలెంజ్ చేయడానికి అద్భుతాలు మాకు చూపించు. అద్భుతాలు అంటే మేము గుడ్డివాడిని తీసుకుని వస్తాం, కుంటివాడిని తీసుకొస్తాం, నీ కనుక స్వస్థ వరం ఉంటే, అద్భుతాల వరం ఉంటే
నువ్వు చేసి చూపించని ఛాలెంజ్ చేయటం బుద్ధిహీనత. So many people, without knowing all this, they keep on challenging. I will bring a blind man. They do not know about the healings and they challenge like, I'll bring a blind man, you heal, and all this. This is all come under foolishness. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ 9 వరాలు ఆయన యొక్క పర్సనాలిటీని తెలియపరచుట కొరకే. The 9 gifts of the Holy Spirit ought to demonstrate and manifest the personality of the Holy Spirit. ఈ సమయంలో ప్రార్థించబోతున్నాం. Now let's pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. Our dear faithful heavenly Father, we thank you and we praise you, Lord. ఈ మంచి సమయంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. Lord, bless everyone in this good time. ఎవరెవరైతే ఈ వాక్య విన్నారో వాళ్ళందరినీ పరిశుద్ధాత్మ వరాలతో ఫలాలతో నింపమని అడుగుతున్నాను. Whoever did listen to this word of God today, bless them with the Holy Spirit gifts and fruits, Lord. ప్రతి ఒక్క మనిషి జీవితంలో విస్తరించనగాక. May all the people in their lives be prosper. దేవుని యొక్క ప్రసన్నత నింపునగాక. May God's presence fill you. ప్రతి ఒక్కరు యేసు నామములో ఆశీర్వదించబడుదురుగాక. In Jesus' name, may you all be blessed. వరాలతో నింపండి. Fill them with the gifts. దైవిక అభిషేకముతో నింపండి. Fill them with the divine anointing. దైవిక మహిమతో నింపండి. Fill them with the divine పేరు glory. పేరు చెప్పున ప్రతి ఒక్కరు అభిషేకించబడుదురుగాక. Maybe each one by name be anointed. దేవుని యొక్క అభిషేకముతో నింపండి ప్రభా. Fill with the God's anointing, Lord. ఇప్పుడే వర్ధిల్ల చేయండి ప్రభా. Let them prosper, Lord. అసాధారణమైన అద్భుతమైన కార్యాలు జరిగించండి. Do supernatural miracles in their life, Lord, Lord. fill with the anointing, Lord. Chikando nippandi, వరాలతో Prabhu. నింపండి. Fill them with the gifts, Lord. అద్భుతాలతో నింపండి. Fill them with the miracles, అభిషేకముతో Lord. నింపండి. Fill them with the anointing, ప్రతి Lord. ఒక్కరు పరిశుద్ధాత్మ వరాల ఫ్లో అవునగాక. Let all the people flow in the Holy Spirit ఇప్పుడే gifts. అభిషేకించండి ప్రభు. Right now, anoint them, Lord. దైవిక శక్తితో నింపండి. Fill them with the divine power. పరిశుద్ధాత్మ వరాలతో నింపండి. Fill them with the Holy Spirit gifts. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. దేవుడు ఈ రోజు మిమ్మల్ని ఆత్మతో నింపి ఉన్నాడని నమ్ముచున్నాను. I believe that truly God has filled you with His Spirit. దేవుని యొక్క మహిమ మీ పైన వచ్చి ఉందని నేను నమ్ముతున్నాను. I believe completely that God's glory has come on you. ఈ రోజు దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. Today the promise of God for you is from Gospel of John chapter 15 verse 26. And యోహాను సువార్త 16:7. and also one more promise is Gospel of John chapter 16 verse 7. దేవుడు ఈ వాగ్దానం ఆశీర్వదించును గాక. May God bless His promise in your Have life. a blessed day. Amen.